హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా రోజులైపోయింది వ్లాగ్స్ చేసి. ఈ మధ్య కొన్ని మనం చేయాల్సినటువంటి కమిటెడ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాను. అండ్ సమ్మర్ వచ్చింది, వేసవికాలం అంటేనే పుచ్చకాయ జ్యూస్ చేసుకోవడం. పుచ్చకాయ ముక్కలు ఎందుకో తింటే నాకు కొంచెం అరగనట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే జ్యూస్ ప్రిఫర్ చేస్తానండి. అన్నిటికీ జ్యూసులు చేయను, బట్ ఇదొకటి కీరా ఒకటి రెండు కొద్దిగా తేడా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి వాటిని తీసుకోవాలి అని అనుకుంటే జ్యూస్ ఫామ్లోనే తీసుకుంటాను. అండ్ ఇది వచ్చి మేము శివరాత్రి రోజు వెళ్ళినటువంటి గుడి. ఇంతకుముందు చాలా పాతగా కొంచెం అంటే సౌకర్యవంతంగా ఉండేది, కానీ మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉన్న ఈ గుడి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూడు దేవతలది ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకున్నానండి. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను, చూపిస్తాను. స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా ఇయర్స్ బ్యాకే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి స్టీల్ కుక్కర్లు కొంచెం కాస్ట్ రెగ్యులర్గా మనం కొనుక్కునే అల్యూమినియం వాటితో పోలిస్తే రేట్ ఎక్కువైనా ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ పడి ఉంటాయండి. ఏనాడో అమ్మమ్మల కాలం నాటి గిన్నెలే ఇప్పటికీ మనం వాడుతూ ఉంటాం, ఇంకా కుక్కర్లు ఎంత కాలం వస్తాయి చెప్పండి. సో ఇదనమాట. ఇదేంటంటే ర్యాపిడ్ కుక్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. నాకు దీని డిజైన్ చాలా బాగా నచ్చింది. అంటే మనకి కొన్ని కుక్కర్స్ ఏంటంటే ఇండక్షన్ బేస్ ఉంటే కొంచెం సపరేట్గా కొద్దిగా ఎక్స్ట్రా నొక్కు ఉన్నట్టుగా వస్తాయి. అంటే మనకి ఆ డిజైన్ షేప్ వేరేగా అనిపించింది. అదేమవుతుందంటే కడిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇది డిజైన్ వైజ్గా చాలా బాగుంది. అండ్ ట్రైప్లై స్టీల్ కాబట్టి హ్యాపీగా హెల్తీగా మనం ఇంట్లో కుకింగ్ చేసుకోవచ్చు. మనం వంటలు చేసే చాలా వాటిలో ప్రెషర్ కుకింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ వాడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. ఇగోండి ఎంత బాగుందంటే మరీ హెవీ వెయిట్ లేదు, అలా అని లైట్ వెయిట్ కాదు, రీజనబుల్గా ఈ సైజు. ఈ 3 లీటర్స్ కుక్కర్ ఎంత ఉండాలో అంతే ఉంది. ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మీకు దీని యొక్క ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అలాగే స్క్రీన్ మీద నాది కోడ్ కూడా చూపిస్తానండి, మోర్లా స్వప్న అని. మీకు మామూలుగా నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా షాపింగ్ చేస్తే 40% ఆఫ్ వస్తుంది. ప్లస్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇదే కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ది ఇండస్ వ్యాలీ స్టోర్ నుంచి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ రొటీన్లో నేను మీకు సింపుల్ కర్రీ రెసిపీ, నేను ఆల్రెడీ కొత్త కుక్కర్ తీసుకున్నాను కాబట్టి దాంట్లోనే చేస్తున్నాను. ఈ కుక్కర్కి నాకు బాగా నచ్చిన డిజైన్ స్పెషాలిటీ మీకు చెప్పాను కదా, డిజైన్ అయితే బాగుంది. క్లీనింగ్ వైజ్గా బాగుంటుంది. మనకి కొన్ని కుక్కర్లకి అడుగున ఇండక్షన్ బేస్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఘాటు, అంటే ఏదో ఒక అటాచ్మెంట్ అంటించినట్టుగా ఇస్తుంటారు. అలాంటి కుక్కర్స్కి క్లీనింగ్ ఇబ్బంది అవుతుంది. కానీ అంటే అక్కడ అంతవరకు ఏదో నల్లగా ఒక మురికిలాగా చేరిపోతూ ఉంటుంది. మనకి ఎవ్రీథింగ్ స్మూత్ ఫినిష్ ఉందనుకోండి, అలాగా మురికి చేరే అవకాశం ఉండదు. నీట్గా లుక్ బాగుంటుంది, మనకి క్లీనింగ్ కూడా బాగుంటుంది. సో అన్ని విధాలు చూసి తీసుకున్నాను కాబట్టి నాకు బాగానే అనిపించింది. ఇంకొక విషయం, ఈరోజు అంటే రెసిపీ అంటే ఆలు టమాటా కర్రీ, అంటే టమాటా కాదు ఆలు కర్రీ. నేను ఓన్లీ ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్, ఆలుగడ్డ వేసి చేస్తాను. ఆ రోజు కొంచెం పప్పు ఏమో ఉంది. సో కొంచెం తేజ్ వరకు స్కూల్కైనా తనకి చేస్తే కర్రీ చపాతీలో తింటాడని చెప్పేసి కొద్దిగా కూర చేస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద కర్రీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు పెద్ద కుక్కర్లు కావాలి, కానీ చిన్నవాటికి ఏంటంటే ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి. ఈజీగా ఉదయం పూట చేసుకునే వంటకి, చిన్నపిల్లలకి మనం అన్నం వండాలన్నా అన్నిటికీ బాగానే సరిపోతుంది. నాకు లుక్ అండ్ ఫీల్ చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతిదీ కూడా బ్లాక్లో చూడడం అలవాటు. ఇది లైట్ గ్రీన్ కలర్ విజిల్ అనేది కూడా చూడడానికి బాగుంది. సో స్టీల్ ఏదైనా కొత్తగా ఒక వస్తువుని చూసినప్పుడు నాకు అంటే ఆ వస్తువుని యూజ్ చేసేటప్పుడు అది బాగా చమక్ అని మెరుస్తూ ఉంటుంది కదా అద్దంలాగా, నాకు ఆ ఫినిషింగ్ బాగా నచ్చింది అనమాట. మనం గోల్డ్ కొన్నప్పుడు ఆ మెరుపు చూసి చాలాసేపు ఆ వస్తువు కొనకపోయినా షాప్ అతని దగ్గర అడిగి తీసుకుని కాసేపు మనం చూసి మురిసిపోయి పక్కన పెడుతుంటాం చూడండి. అలాగా కొత్త గ్లోయి ఫినిష్ ఉన్నప్పుడు అది ఎంత బ్రైట్గా అద్దం అంత నీట్గా కనిపిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో వంట చేయడానికి పెట్టబోతున్నాను కాబట్టి కడిగి తుడిచిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకోవాలనిపించి చూశాను. నాలా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే కొత్తగా వచ్చినప్పుడు స్టీల్ కుక్కర్ ఏదైనా అది స్పూన్ అయినా ఏవైనా కానీ మంచిగా అలాగా మెరుస్తూనే చూస్తే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ రెసిపీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. మామూలుగా కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే చపాతీలో కూరే కదా, నిల్వ ఉండాల్సిన అవసరం లేదు, ఉదయాన్నే అయిపోతుంది కాబట్టి కొంచెం నూనె వేసి
తాలింపు దినుసులు వేసాక కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. రోజువారీ కూర కంటే కూడా చిన్న ముక్కలు కాకుండా పొడవుగా కట్ చేసి ఉల్లిపాయలు, ఆలుగడ్డ, క్యారెట్, బఠానీ అయిపోయినాయి. బఠానీ అంటే కొన్ని బఠానీ కూడా వేస్తాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బఠానీ కూడా వేస్తే. వేసిన తర్వాత టమాటా వేయని ఈ కర్రీకి. టమాటా వేస్ట్ చేసే టమాటా ఆలు కర్రీ వేరేగా చేస్తాను. అది రుచి వేరే ఉంటుంది, మనకి టేస్ట్ వేరే ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసేసిన తర్వాత చూసుకొని సరిపడినంత ఉప్పు, కారం తక్కువ వేస్తాను. కొంచెం ఏంటంటే ఎల్లోయిష్గా ఉండడానికి, డామినేషన్గా ఉండాలని చెప్పేసి పచ్చిమిరపకాయ వేస్తాను తప్పితే కారం ఎక్కువ వేయను. సో కాస్త ఉప్పు, అలాగే కారము, పసుపు, ధనియాల పొడి, ఇంతే. ఇంతకు మించి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ఏం వేయను. కలిపేసేసి కాసేపు మూత పెట్టేస్తాను. మనం వేసినవన్నీ ముక్కలు పట్టి ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే, కొంచెం థిక్గా ఉండాలి కాబట్టి కూర మనకి తినడానికి ఒక 2 గ్లాసులు వాటర్, అంటే గ్లాసున్నర అట్లా వాటర్ పోసేసి ఒక స్పూనున్నర గోధుమ పిండి వేసేస్తాను. శనగపిండి వేయను, గోధుమ పిండి వేసేసి కలిపేసి మూత పెట్టేసి విజిల్స్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 అట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తీసి చూడండి ఎంత ఎక్సలెంట్ ఫ్లేవర్ తోటి భలే బాగుంటుంది. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం వేసిన పిండి వల్ల కూడా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది అనమాట. గుజ్జు అనేది చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పొద్దున్నే ఇది అంటే గో టు రెసిపీ అంటారు చూడండి, కొంతమంది రెగ్యులర్గా చేసుకునేలాగా. చపాతీ చేస్తే ఎక్కువగా చేసేటటువంటి కర్రీ ఇదే స్టైల్లో ఇదే చేస్తూ ఉంటాను అనమాట. సో మోస్ట్లీ చపాతీకి ఈ కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అంతే, ఈరోజు మీతోటి ఒక విషయం మాట్లాడదాము అని అనుకుంటున్నాను. సో రెసిపీ అయితే సింపులే, చూసేశారు కదా. చాలామంది లేడీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర మనం చూస్తే ఇంటికి వెళ్ళినప్పుడు మంచి మంచి ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి, అంటే ఇల్లు కూడా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచి మంచి డిజైనర్ పీసెస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా రాగానే హాల్లో కనిపించేలాగా మంచి మంచి వస్తువులు, అంటే వాళ్ళ వేసుకున్న బట్టలు చూసినా అన్నీ బాగుంటాయి. ఇల్లు ఎక్సలెంట్గా ఉంటుంది, వాళ్ళు చూడడానికి బాగుంటారు, మెయింటెనెన్స్ బాగుంటుంది అన్నీ. కానీ అలా కిచెన్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచో వాడుతున్న అదే తడకా ప్యాన్, అదే తాలింపు పెట్టే గిన్నె, నాన్ స్టిక్ కోటింగ్ చివర్ల వరకు పోయి మధ్యలో తెల్లగా అయిపోయి చుట్టూరా కనిపించే నలుపుగా ఉన్న గిన్నెల్లో వంట చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్పానని కాదండి, ఈవెన్ నేను కొన్ని సెలబ్రిటీ ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు రెగ్యులర్ వ్లాగ్స్లో వంటల్లో షేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ గిన్నెలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత మనీ ఉండి అసలు ఏంటి ఇలా ఉన్నారు, ఇలాంటి ఇంకా పాతపడిన గిన్నెలు వాడుతున్నారని. ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్కి 3,000, 4,000, 10,000 పెడతారు. మనం కొంత ఇన్వెస్ట్ చేస్తే మన కుక్వేర్ అంతా కూడా మార్చుకోవచ్చు కదా, ఎందుకు అలా చేయరు అని నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ ఇళ్లలో మంచి ఇంటీరియర్ డిజైనింగ్ ఉన్న డిజైన్స్తో పాటుగా మంచి వస్తువులు ఉంటాయి, కానీ ఇలాంటివి ఉన్నాయి వాడుతున్నారు ఏంటి ఇంకా అని భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాలాగా మీరు ఎవరైనా ఎప్పుడైనా అలా వీడియోస్ చూసినప్పుడు ఫీల్ అయ్యారా? ఫీల్ అయితే ఖచ్చితంగా చెప్పండి. సో కనీసం సంవత్సరానికి ఒక వస్తువు కొనుక్కున్నా మనకి తెలియకుండానే ఒక 10 ఏళ్లలో మన ఇంట్లో అన్ని మంచి వస్తువులు పెట్టుకోవచ్చండి. నేను చెప్పిన పాయింట్ మీకు ఏమనిపించింది? వీడియో చూసారు కదా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాకు తోచింది మీతో షేర్ చేశాను. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళవి కొన్ని వీడియోస్ చూసినప్పుడు. సో ఇవాళ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ నేను చూపించినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే చెప్పినవి మీకు నచ్చాయో, ఈ వీడియో మీరు మరికొంతమందితో షేర్ చేయాలంటే మీరు లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న సాయంత్రం నేను చేసుకున్నటువంటి క్యారెట్ మిల్క్ షేక్ అనమాట. సో షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడండి. బాయ్.